ఎపిసోడ్ 293 శివ వర్సెస్ సువిక్ష. శివ కనుసైగతో స్టీఫెన్ దినకర్ ని బాగా కొడతాడు. దినకర్ సువిక్షకి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. సువిక్ష శివ దగ్గరికి బయలుదేరేసరికి సాకేత్ వచ్చి సువిక్షని అడ్డుకోవాలి అనుకుంటాడు. కానీ సువిక్ష అందుకు ఒప్పుకోకుండా సాకేత్ ని అవమానపరిచి శివ దగ్గరికి వస్తుంది. అవును, నువ్వు నోరు మూసుకో అని దినకర్ వైపు అసహనంగా చూసి తిరిగి శివ వైపు చూస్తూ, నువ్వు నిజంగా ఎంత ఫేక్ పర్సన్వి, నువ్వు నన్ను చాలా చీట్ చేశావు అని అన్నది సువిక్ష. ఓ గాడ్, ఒక గొప్ప వ్యక్తిని కూడా గుర్తించలేకపోయాను. నేను తప్పు చేశాను మిస్ సువిక్ష, నేను నిజంగా తప్పు చేశాను అని మోకాలపై కూర్చొని పదే పదే క్షమాపణ చెప్తున్నాడు దినకర్. అతని మొహం నిండుగా భయమే కనిపిస్తుంది. వెంటనే శివ వైపు చూస్తూ, యంగ్ మాస్టర్ శివ, ఐఎమ్ సో సారీ. నేను మీలాంటి గొప్ప వ్యక్తిని గుర్తించలేని గుడ్డివాడినయ్యాను. దయచేసి నన్ను సీరియస్ గా తీసుకోకండి. నేను ఒక పనికిరాని వాడిని, నేను స్టూపిడ్ ని. ఓ గాడ్, ఎంత తప్పు చేశాను, నన్ను క్షమించండి మాస్టర్ శివ, ప్లీజ్ అని ఏడుస్తూ శివకి పదే పదే అపాలజీ చెప్పాడు దినకర్. అతనికి ఇప్పటి వరకు ఓవర్ యాక్షన్ చేస్తూ మాట్లాడిన మాటలన్నీ గుర్తొస్తుంటే తనకి చాలా సిగ్గుగా ఉంది. ఏ వ్యక్తి పేరైతే వాడుకొని పెత్తనం చేస్తున్నాడో ఆ వ్యక్తిని గుర్తించలేదని అతనికి బాధగా ఉంది. షట్ అప్ యు రాస్కెల్, నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని సీరియస్ గా అన్నది సువీక్ష. ఆమె ఇద్దరి లేడీ బాడీ గార్డ్స్ దినకర్ ని ఈడ్చి బయటపడేశారు. దినకర్ అలా బిహేవ్ చేస్తుంటే ఆమెకి చాలా అవమానంగా అనిపించింది. మిస్టర్ శివ, నేను నీకు ప్రతిదీ వివరిస్తాను. చెన్నైలో నీ పనులన్నీ కూడా నాకు తెలుసు, నువ్వు వేసిన వేషాలన్నీ కూడా తెలుసు అని అసంతృప్తితో నిండిన ముఖంతో, నువ్వు ఆ క్రోమియర్ ఫ్యామిలీ అమ్మాయి లేజినోవా ఇద్దరు కలిసి ఉండటం నేను చూశాను. నీ నుంచి ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు అందరిలాంటి వ్యక్తివే కదా, ది గ్రేట్ నాయక్ ఫ్యామిలీ అల్లుడు. చివరికి ఇలా వేరే అమ్మాయిలతో సరసాలాడతాడా? నేను సురభి విషయాన్ని ఏమంతగా పట్టించుకోను, కానీ నువ్వు ఇన్ని రోజులైనా ఇంపీరియల్ సిటీకి రాలేదు. ఈసారి ఏకంగా క్రోమియర్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్నావు. సో ఈ విషయంలో నువ్వు మా ఫ్యామిలీకి, అదే నాయక్ ఫ్యామిలీకి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అనుకుంటున్నావు అని డీప్ వాయిస్ తో కోపంగా అన్నది సువీక్ష. శివ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా సువీక్ష వైపు చూస్తున్నాడు. అతనికి ఆమె అలా దూకుడుగా ప్రవర్తిస్తుంటే ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు. మాట్లాడు శివ అని గట్టిగా అన్నది సువీక్ష. నేను మీ నాయక్ ఫ్యామిలీకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? అసలు ఏ విషయం మీద మీ ఫ్యామిలీకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని ఇండిఫరెంట్ గా అన్నాడు శివ. సువీక్ష సీరియస్ గా శివ వైపు చూసింది. అతని తీరుపై ఆమె పూర్తి అసంతృప్తితో ఉంది. శివ నా ముందు కనిపించిన ప్రతిసారి ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తాడు, కానీ నా వెనక మాత్రం అందగత్తెలతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు. ఇతను ఎంత చీప్ మనిషి అని తనలో తాను అనుకున్న సువీక్ష కోపం అంతకంతకు పెరగడంతో, చూడు శివ, నువ్వు నన్ను విసిగించాలని చూస్తున్నావా? ఇంపీరియల్ సర్కిల్లో ఉన్న మా నాయక్ ఫ్యామిలీని చాలా తక్కువ చేసి చూస్తున్నావు. నువ్వు ఇప్పటి వరకు నాకు ఒక ఫ్యామిలీ ఉందని చెప్పుకుంటూ వస్తున్నావు. కరెక్టే, హైదరాబాద్ కి చెందిన ఒక పూర్ అమ్మాయితో ప్రేమ పెళ్లిలో ఉన్నట్లు యాక్ట్ చేశావు. కానీ నువ్వు పైకి కనిపించేంత గొప్పవాడివైతే కాదు. క్రోమియర్ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్. నువ్వు క్రోమియర్ ఫ్యామిలీ రాకుమారితో సరసాలాడుతున్నావు. ఇదెందుకో అర్థం చేసుకోలేని చిన్నపిల్లని కాదు. మా నాయక్ ఫ్యామిలీ నీ దృష్టిలో లేదా? నువ్వు ఈ విషయాలన్నిటి మీద క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నేను వెళ్ళి మా తాతయ్యతో మాట్లాడతాను. అలానే పురుషోత్తం ఫ్యామిలీ పెద్దలతో కలిసి పంచాయతీ పెడతాను అని సీరియస్ గా అన్నది. ఆమె చాలా కాన్ఫిడెంట్ గా తనకేదో అన్యాయం జరిగినట్లుగా శివని దోషిని చేసి మాట్లాడుతుంది. శివ తల ఊపుతూ సువీక్ష ఏం మాట్లాడుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె మాట్లాడేది లేజినోవా విషయమని స్పష్టం అవుతున్నప్పటికీ దీంట్లో సువీక్షకొచ్చిన ఇబ్బంది ఏంటో అతనికి అర్థం కాలేదు. సువీక్ష, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఈ శివని నీ ఇష్టం వచ్చినట్లు ఆడించగలనని అనుకుంటున్నావా? అసలైనా నా పేరు చెప్పుకొని హైదరాబాద్ లో షో చేయడం ఏంటి? అలా చేయడానికి నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చాలా సీరియస్ గా అన్నాడు శివ. అది విన్న సువీక్ష విపరీతమైన కోపంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆమె శివ యొక్క యాటిట్యూడ్ కి మండిపోతోంది. ఇక్కడ సువీక్ష ఏమనుకుంటుందో శివ పట్టించుకోలేదు. బదులుగా హైదరాబాద్ లో ఆమె చేయిస్తున్న తప్పుల గురించి అడుగుతున్నాడని కడుపు మండటంతో, నేను నీ పేరు చెప్పుకొని హైదరాబాద్ లో తప్పేమీ చేయలేదు. హైదరాబాద్ లో నీ వైఫ్ గా చలామణి అవుతున్నాను. అందుకు కారణం ఉంది. నేను మొదటగా చట్టబద్ధంగా నీ భార్యని, అందుకే నీ పేరు ఉపయోగించాను. దాంట్లో తప్పేముంది అని అన్నది సువీక్ష. లుక్ సువీక్ష, ఇప్పటికే నేను నీకు ఇదే విషయం గురించి చాలా సార్లు నచ్చ చెప్పాను. నాకు సురభి అని ఒకే ఒక్క భార్య ఉంది, నువ్వు నా వైఫ్ కాదు అని కోపంగా అన్నాడు శివ. ఆమె ఆ మాటలు వింటున్నప్పుడు అసూయ కోపంతో రగిలిపోయింది. ఆమె ఫేస్ అంతా కోపంతో ఒక్కసారిగా అసహ్యంగా మారిపోయింది. నువ్వు అలా అంటావని నాకు తెలుసు శివ. ఇప్పుడు అన్ని ఫేమస్ సర్కిల్స్ లో ఈ సువీక్ష నాయక్ అనే వ్యక్తి మిసెస్ శివ సువీక్ష, అది అందరికీ తెలుసు. అయినా కూడా నేను సిగ్గు లేకుండా నువ్వు నా హస్బెండ్ కాదు అన్నట్లు ఉండాలా? అంతేకాకుండా నేను గత కొంతకాలంగా ఈ హైదరాబాద్ లోని శిఖ ఫ్యామిలీలో నీ లైఫ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేశాను. అసలు ఈ హైదరాబాద్ లోని ఈ చిన్న శిఖ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ నిన్ను సీరియస్ గా తీసుకోలేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళంతా నిన్ను ఒక పనికి రాని అల్లుడుగానే చూశారు. ఇలాంటి చిన్న ఫ్యామిలీలో పెద్ద మొత్తంలో డబ్బు ఎప్పుడు చూడని ఈ ఫ్యామిలీలో నువ్వుండి ప్రయోజనం ఏంటి అని అన్నది సువీక్ష.
శివ ఏదో చెప్పబోయాడు. కానీ అతని మాటలకు అడ్డుపడుతూ, నన్ను మాట్లాడినివ్వు శివ. సురభి పేరు చెప్పి నన్ను అడ్డుకోవాలని చూడొద్దు. ఎందుకంటే చెన్నైలో ఆల్రెడీ నువ్వు చేసిన ప్లే బాయ్ వేషాలు నేను ఇప్పటికే చూశాను. అంతేకాదు సురభి కూడా నిన్ను అంత గాఢంగా ప్రేమిస్తుందని నేను అస్సలు అనుకోవట్లేదు అని కోల్డ్ స్మైల్ తో అన్నది సువీక్ష. అసలు నీ ఉద్దేశం ఏంటి అని ముఖం చిట్లించి అడిగాడు శివ. ఇంత చెప్తున్నా మళ్ళీ నా ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నావా? నేను హైదరాబాద్ సిటీలో చాలా పనులే చేశాను. సురభి శిఖా ఫ్యామిలీ నలుగురిలో తలెత్తుకొనివ్వకుండా చేశాను. 2 లేదా 3 రోజుల్లో సురభి ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ రోడ్డున పడే క్షణంలో వాళ్ళు తమ లైఫ్ ని ఎలా ఎంచుకుంటారో నువ్వు చూడొచ్చు. అప్పుడు వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. అసలు వాళ్ళ దృష్టిలో నువ్వు ఏ మాత్రం ముఖ్యమైన వ్యక్తివి కాదు అని సీరియస్ గా అన్నది సువీక్ష. నువ్వు అసలు నా ఫ్యామిలీ విషయాలలో తల దూచాల్సిన అవసరం ఏంటి? నువ్వు వెంటనే హైదరాబాద్ వదిలి వెళ్ళిపో. అండ్ ఇక నేను నాయక్ ఫ్యామిలీతో ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోవాలి అనుకోవట్లేదు. నీకు నాకు ఏ సంబంధం లేదు అని సీరియస్ గా అన్నాడు శివ. ఏంటి శివ, గిల్టీగా ఫీల్ అవుతున్నావా లేదంటే భయపడుతున్నావా అని నవ్వుతూ అన్నది సువీక్ష. శివ సువీక్ష వైపు డీప్ గా చూస్తూ, నేనెందుకు భయపడాలి అని అన్నాడు. నువ్వు భయపడుతున్నావు శివ, నేను నిజం చెప్తున్నాను విను. క్రిటికల్ పొజిషన్ లో సురభి ఫ్యామిలీ నిన్ను ఖచ్చితంగా దూరంగా విసిరేస్తుంది. ఇది నీకు చాలా ఇబ్బందికరమైన విషయమని నాకు తెలుసు. హైదరాబాద్ లో నా ప్లాన్స్ గురించి నేను నీకు చెప్తున్నాను విను. 2 రోజుల్లో నేను రాయ్ ఫ్యామిలీకి చెందిన వారసుని మ్యారేజ్ ప్రపోజల్ కోసం శిఖా ఫ్యామిలీకి వెళ్లేలా ఏర్పాటు చేస్తాను. సో అప్పుడు నువ్వు బాధపడే సమయం ఖచ్చితంగా వస్తుంది. రాయ్ వారసుడు వచ్చినప్పుడు ఆ సురభి నిన్ను గుర్తుంచుకుంటుందా లేదా అనేది చూద్దాం. తను రాయ్ వారసుని యాక్సెప్ట్ చేస్తుందో లేదో కూడా చూద్దాం. అక్కడితో అంతా తేలిపోతుంది అని నవ్వుతూ యాటిట్యూడ్ గా అన్నది సువీక్ష. షటప్ సువీక్ష, ఇది చాలా రెడిక్యులస్ గా ఉంది అని అన్నాడు శివ. నా పనులు నీకు హాస్యాస్పదంగానే ఉంటాయి. నువ్వెప్పుడూ అదే అంటావు కదా. నేను కోరుకునేది చేయడానికి నీకు ధైర్యం ఉందా? అయినా ఈ ఎక్స్పెరిమెంట్ కి రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. శిఖా ఫ్యామిలీ దృష్టిలో నువ్వు అసలు మనిషివే కాదు. వాళ్ళు అసలు నిన్ను లెక్క చేయరు. ఇక సురభి కూడా నిన్ను తన హస్బెండ్ గా ఫీల్ అవ్వట్లేదు. ఆమెకు అసలు నువ్వంటేనే ఇష్టం లేదు. ఆమె ఇప్పుడు నీతో ఉంటుంది కూడా కేవలం నీ స్టేటస్ కోసం మాత్రమే అని అన్నది సువీక్ష. శివ పెదవి అంచున ఈవిల్ స్మైల్ కనిపించింది. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు సువీక్ష. నన్ను నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. ఇక్కడున్నది శివ, శివ శరణ్య. అసలు నా విషయంలో నువ్వెలా జడ్జిమెంట్ ఇవ్వగలవు? నువ్వు ఒకే 1 గంటలోపు హైదరాబాద్ వదిలి బాంబే తిరిగి వెళ్ళు. నా సహనాన్ని పరీక్షించొద్దు అని చాలా సీరియస్ గా సువీక్షకి వార్నింగ్ ఇచ్చిన శివ బ్లాక్ టీ ఉన్న కప్పును తీసుకుని సిప్ చేశాడు. తక్షణమే వాతావరణం అంతా చాలా సీరియస్ గా సైలెంట్ గా మారిపోయింది. గాలి కూడా శబ్దం చేయడానికి భయపడేలా ఉంది. అక్కడున్న ప్రతి ఒక్కరూ శివ ఫేస్ లోని సీరియస్నెస్ కి షాక్ అయ్యారు. నీకెంత అహంకారం! అసలు ఎల్డెస్ట్ మిస్ తో ఇలా మాట్లాడే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? ఈ వ్యక్తి మీతో ప్రవర్తించే విధానం ఆధారంగా అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అతను ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పాల్సిందే. అది పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన యంగ్ మాస్టర్ శివ అయినా సరే అని సువీక్ష పక్కనే ఉన్న 2 లేడీ బాడీ గార్డ్స్ కోపంగా శివని మందలించారు. అదే సమయంలో అక్కడున్న ప్రతి ఒక్కరి ముఖాలు పాలిపోయి విపరీతమైన షాక్ తో నిండిపోయాయి. స్టీఫెన్ చాలా భయపడ్డాడు. అక్కడున్న ప్రతి ఒక్కరికి శివ ఐడెంటిటీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు. ఆమె ఇంపీరియల్ సర్కిల్లోని నాయక్ ఫ్యామిలీకి చెందిన గారాల బిడ్డ. ఆమె ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ. బాంబే మొత్తానికి ఆమె ఫేమస్ బ్యూటీ. అలాంటి ఒక గొప్ప అమ్మాయి శివ కోసం హైదరాబాద్ వచ్చింది. కానీ ఆమె పట్ల శివ మాత్రం చాలా నార్మల్ గా ఉన్నాడు. అతను ఆమెకి ఎంత దగ్గరగా ఉన్నా ఎంత దూరంగా ఉన్నా తిరస్కరిస్తున్నట్లు క్లియర్ గా చెప్తున్నాడు. స్టీఫెన్ తన మనసులోనే గాఢంగా నిట్టూర్చడమే కాకుండా మాస్టర్ శివని మెచ్చుకున్నాడు కూడా. అతను శివ వయసులో ఉంటే సువీక్ష అంత అందము, ఆమెకున్నంత ప్రాపర్టీ లేకపోయినా ఒక అమ్మాయి కోరి వస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాడే. అందుకే ఈ ప్రలోభాలకి లొంగలేదు కాబట్టి శివ బాస్ అయ్యాడు. అందులో ఆశ్చర్యమేమీ లేదని అనుకోకుండా ఉండలేకపోయాడు స్టీఫెన్. శివ, నువ్వు నన్ను చాలా బెదిరిస్తున్నావు అని పిడికిలి గట్టిగా బిగించి పళ్ళు కొరుకుతూ అన్నది సువీక్ష. అప్పటికే కోపంతో ఆమె ముఖం ఎర్రగా మారిపోయి గొంతు వణుకుతుంది. ఇంతమందిలో శివ తనకి ఇంతలా అవమానిస్తాడని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది సువీక్ష విషయంలో శివ యొక్క ఇండిఫరెంట్ యాటిట్యూడ్. నేను అందంగా లేనా శివ? నేను ఈ ఇండియాలోనే ఏ అందగత్తె కంటే తక్కువగా ఉన్నాను చెప్పు శివ అని అడిగింది సువీక్ష. చూడమ్మాయి, నీకు చెప్పాల్సిందంతా చెప్పాను. నన్ను నా యాటిట్యూడ్ ని చిన్నపిల్లల ఆటలా తీసుకోవద్దు. తర్వాత ఏం జరిగినా నేనేమీ చేయలేను అని సీరియస్ గా అన్నాడు శివ. చూడబ్బాయ్, నేను హైదరాబాద్ సిటీని వదిలి వెళ్ళను. నువ్వేం చేయగలవో నేను చూస్తాను అని కోపంతో తన పాదాన్ని నేలకేసి కొట్టి శివ వైపు సీరియస్ గా చూసింది సువీక్ష. శివ ఆమె వైపు ఇండిఫరెంట్ గా చూశాడు. లుక్ శివ, ఇక్కడ నీకెంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో నాకు అందుకు తక్కువేమీ లేదు. హైదరాబాద్ సిటీ మేయర్ కూడా నాకు లొంగిపోయి ఉంటాడు. నన్ను కాదనే ధైర్యం చెయ్యడు. సో నేను ఈ సిటీలోనే ఉండాలనుకుంటున్నాను. నిన్నే ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను అని కరాఖండిగా చెప్పింది సువీక్ష. శివ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సువీక్ష వైపు చూశాడు. ఆ తర్వాత స్టీఫెన్ వైపు చూశాడు. స్టీఫెన్ వెంటనే తల వంచుకొని
శివ ఏం చెప్తాడా అని చెమటలు కక్కుతూ ఎదురు చూస్తున్నాడు. మిస్ సువీక్షకి మాస్టర్ శివకి మధ్య జరిగిన గొడవ అనేది ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య జరిగే పోరాటం లాంటిదని స్టీఫెన్ కి చాలా బాగా తెలుసు. అందున సువీక్ష ఒక్క మాట కూడా అతిశయోక్తిగా చెప్పలేదు. ఇంపీరియల్ సర్కిల్లో నాయక్ ఫ్యామిలీ నిజంగానే చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ. అది స్టీఫెన్ తన కళ్ళతోనే చూశాడు. అందుకే అతను హైదరాబాద్ వచ్చిన సువీక్ష ముందు మర్యాద పూర్వకంగా గౌరవంగా ఉన్నాడు. అతను ఆమెని కించపరచడానికి ఏ రోజు ధైర్యం చేయలేదు. శివ సువీక్షకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు? సువీక్ష శివని ఎదుర్కొంటుందా లేదా? సువీక్ష అన్నట్లు సురభి రాయ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? శిఖా ఫ్యామిలీ ఎప్పటికీ శివని యాక్సెప్ట్ చేయదా? శివ సురభి లైఫ్ లలో ఏం జరగబోతోంది? వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా, విడిపోతారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో. Dear listeners, the next episode is the ఎపిసోడ్ 294 గేమ్ స్టార్ట్. శివ దగ్గరకు వచ్చిన సువీక్ష శివ మాటలు ఏ మాత్రం లెక్క చేయకుండా సురభిని టెస్ట్ చేస్తున్నట్లు రిజల్ట్ కోసం వెయిట్ చేయమని శివకి వార్నింగ్ ఇస్తుంది. కానీ శివ మాత్రం సువీక్షని ఏ మాత్రం లెక్క చేయకుండా ఆమెని హైదరాబాద్ నుండి వెళ్లిపోమని వార్నింగ్ ఇస్తాడు. కానీ సువీక్ష వెళ్ళను అని మొండి పట్టుపడుతుంది. ఇంతకు ముందు నిజాలు తెలియవు కాబట్టి సహాయం చేశావు. ఇప్పుడు నేను నీ తప్పుల్ని కొనసాగించనివ్వను. నువ్వు ఇప్పటి వరకు చేసిన నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. వెంటనే హైదరాబాద్ నుంచి విడిచి వెళ్ళమని ఎల్డెస్ట్ మిస్ సువీక్షని అడుగు. అంతేకాదు వెంటనే సురేందర్ నందన్ తిరిగొచ్చి తమ బాధ్యతలు స్వీకరించాలి అని స్టీఫెన్ కి వార్నింగ్ ఇచ్చి కళ్ళు మూసుకొని సైలెంట్ అయిపోయాడు శివ. ఈ హింసాత్మకమైన లేడీని డీల్ చేయడం అసాధ్యం. ముఖ్యంగా పౌరుషం కలిగిన ఫ్యామిలీలో జన్మించిన సువీక్ష నాయక్ లాంటి లేడీ దృష్టిలో ఆమె ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఉంది. ప్రపంచమంతా తన చుట్టే తిరగాలని అనుకుంటుంది. సురేందర్ ని నందన్ ని హౌస్ అరెస్ట్ చేయడం వల్లే సురభి కార్పొరేషన్ దివాలా తీసింది. ఇప్పుడు శివ సువీక్షతో పెట్టుకోవాలి అనుకోవట్లేదు. ఫ్యూచర్ లో అతను ఇంపీరియల్ సిటీలో ఖచ్చితంగా నాయక్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి పగ తీర్చుకుంటాడు. అలాంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఇప్పుడు సువీక్షని తనంతట తాను ఏమీ అనట్లేదు. అయితే శివ మాటలు విన్న స్టీఫెన్ ఎక్స్ప్రెషన్ సీరియస్ గా మారిపోయి మిస్టీరియస్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. అతను ఎలాంటి సంకోచం లేకుండా తన మనుషులకు చెయ్యి ఊపాడు. దానితో దాదాపు 10 మంది నల్లగా బండగా ఉన్న గార్డ్స్ ముందుకొచ్చారు. వెంటనే సువీక్ష బాడీ గార్డ్స్ ఇద్దరు సీరియస్ గా ముందుకొచ్చారు. స్టీఫెన్ బాడీ గార్డ్స్ వెంటనే గన్స్ కోసం పాకెట్లలో చేతులు పెట్టారు. దీనితో ఒక్కసారిగా అట్మాస్ఫియర్ అంతా ఉద్రిక్తంగా మారిపోయింది. హే గాయ్స్, మీకు చాలా ధైర్యం ఉన్నట్లుంది. మిస్ సువీక్ష ముందు మీరు మీ ప్రతాపం చూపించడానికి ధైర్యం చేస్తున్నారా? యంగ్ మాస్టర్ శివ, మీరు మీ కింది ఉద్యోగులను వెనక్కి వెళ్ళమని చెప్పండి, లేదంటే మా ప్రతాపం చూపించాల్సి వస్తుంది అని సువీక్షకి చెరో పక్కన నిల్చొని ఆమెకి ప్రొటెక్షన్ ఇస్తూ సీరియస్ గా అన్నారు బాడీ గార్డ్స్. సువీక్ష చుట్టూ చూస్తుంది. ఆమె అందమైన కళ్ళు అగ్నిని కురిపిస్తున్నాయి. గట్టిగా ఊపిరి పీల్చుకుని కోపంతో నరసింహ సినిమాలో లాస్ట్ సీన్ లో రమ్యకృష్ణలా పెద్దగా నవ్విన సువీక్ష, శివ, నువ్వు నిజంగా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నావు. నాలాంటి అందమైన అమ్మాయిని వేధించడానికి నువ్వు చాలా మందిని ముందుకు తీసుకొచ్చావు. షూటే, నువ్వు చంపు, నన్ను నీ చేతులతోనే నన్ను చంపు. వీళ్ళంతా నన్ను టచ్ చేయడానికి కూడా పనికిరారు. నువ్వు మాత్రమే నన్ను చంపాలి అని డీప్ వాయిస్ తో అన్నది సువీక్ష. ఆమెకి శివ ఆమెపై చూపించే నిర్లక్ష్యాన్ని గురించి ఆలోచిస్తుంటే ఆమె కోపం అంతకంతకు పెరుగుతుంది. ఆమె శివ తనని అంతలా ఇగ్నోర్ చేయడం అస్సలు భరించలేకపోతోంది. వెంటనే శివ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాకు అన్యాయం జరిగింది శివ, నీ వల్లే జరిగింది. ఆ అన్యాయం కూడా నీ వల్లే పోవాలి. ఒకే ఒక గన్ షాట్ చాలు. నన్ను చంపే. నువ్వు నన్ను ఈ రోజు ఖచ్చితంగా చంపాల్సిందే. ఇంపీరియల్ సర్కిల్ కి చెందిన యంగ్ మాస్టర్ శివ ఎంత పవర్ఫుల్, ఎంత క్రూయల్ గా ఉన్నాడో అందరికీ తెలిసేలా షూట్ చేయి. నువ్వు నీ భార్యని ఎలా నాశనం చేస్తున్నావో అందరికీ తెలియాలి అని బాధ కోపంతో నిండిన ఫేస్ తో శివతో అన్నది. శివ ఎక్స్ప్రెషన్ నార్మల్ గానే ఉంది. అతను కళ్ళు మూసుకొని ఉన్నాడు. షటప్ సువీక్ష అని అదే సమయంలో డోర్ బయట నుండి ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది. సువీక్ష అటుగా చూసింది. అక్కడ సాకేత్ నాయక్ గంభీరమైన ఫేస్ తో లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. అతని పక్కనే ఓల్డ్ బట్లర్ ఓపి కూడా ఉన్నారు. సాకేత్ లోపలికి రాగానే వెంటనే సువీక్షని పక్కకు లాగేశాడు. మిస్టర్ శివ, మేము ఈ రోజు ఇక్కడికి రావడం యాక్సిడెంట్ గా జరిగింది. నా చెల్లెలు చాలా చిన్న పిల్ల. తను చేసిన కొన్ని పనులు చిన్న పిల్లల పనుల్లా ఉంటాయి. ఆమెకి ఇంకా చిన్నతనం పోలేదు. అందుకే ఆమె మీతో ఇలా గొడవ పడుతోంది. ఏదేమైనా సరే నువ్వు ఆమె భర్తవి. నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకుని తన బాధని అర్థం చేసుకో అని సీరియస్ గా పొలైట్ గా అన్నాడు సాకేత్. లేదన్నయ్యా, అసలు నువ్వెందుకొచ్చా? నువ్వెందుకు శివతో ఇంత పొలైట్ గా బిహేవ్ చేస్తున్నావు అని అసంతృప్తిగా అన్నది సువీక్ష. ఆమె జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు, సాకేత్ అన్నయ్య, ఈ సమయంలో శివకి గుణపాఠం చెప్పాలి. ఫ్యూచర్ లో ఇంకెప్పుడు శివ నా విషయంలో ఇంత మొరటుగా బిహేవ్ చేయకుండా చూడాలి అని అనుకుంది. కానీ అతను మాత్రం ఆమెను పక్కకి లాగడమే కాకుండా శివతో మంచి వాయిస్ తో మాట్లాడుతున్నాడు. అది ఆమె భరించలేకపోతోంది. సాకేత్, నువ్వు వెంటనే సువీక్షను తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని నెమ్మదిగా కళ్ళు తెరిచి సాకేత్ వైపు చూస్తూ అన్నాడు శివ. లేదు శివ, నువ్వు మా అన్నయ్య ముందు ఇంత అహంకారంతో మాట్లాడుతున్నావా? నాయక్ ఫ్యామిలీ నిన్ను ఏం చేయలేదు అనుకుంటున్నావా అని క్వశ్చన్ చేసింది సువీక్ష. అసలు నా దృష్టిలో నాయక్ ఫ్యామిలీనే లేదు అని నవ్వుతూ అన్నాడు శివ. అని కోపంగా, అన్నయ్య,
నువ్వు అతనితో అంత పొలైట్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? చూడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు అని తన అన్నయ్యని తిట్టింది సువీక్ష. సువీక్ష, మనం వెంటనే ముంబై వెళ్ళాలి. తాతయ్య నీతో ఏదో మాట్లాడాలంట అని నిస్సహాయంగా చూస్తూ అన్నాడు సాకేత్. అన్నయ్య, నువ్వేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అన్నది సువీక్ష. తాతయ్య ఖచ్చితంగా నిన్ను వెంటనే తీసుకుని ఇంటికి రమ్మన్నారు అని డీప్ వాయిస్ తో చెప్పాడు సాకేత్. అతను తన ప్రియమైన చెల్లెల్ని కంట్రోల్ చేయలేదని తెలుసు. అందుకే అతను వాళ్ళ తాతయ్య పేరు చెప్పి సువీక్షని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. అతనికి అది తప్ప మరో దారి లేదు. ఇప్పటికే సాకేత్ చెన్నైలో జరిగింది మొత్తం తన తాతయ్యకి చెప్పాడు. అండ్ శివ యొక్క వ్యక్తిగత బలాన్ని కూడా వివరంగా చెప్పాడు. ఓల్డ్ మాస్టర్ నాయర్ సాకేత్ చెప్పింది విన్న తర్వాత వెంటనే సువీక్షను తీసుకుని ఇంపీరియల్ సిటీకి రమ్మని సాకేత్ కి ఆర్డర్ వేశాడు. సాకేత్ శివపై కోపం తెచ్చుకోలేకపోయాడు. ఈవెన్ అతను కూడా శివ పట్ల భయంతోనే ఉన్నాడు. కానీ ఇక్కడ సువీక్ష ఏ మాత్రం ఒప్పుకోవట్లేదు. ఆమె చాలా సీరియస్ గా శివ వైపు చూస్తూ, శివ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి నాయక్ ఫ్యామిలీకి రాకపోతే నువ్వు ఇంపీరియల్ సర్కిల్ కి తిరిగి వచ్చాక ఓల్డ్ మాస్టర్ పురుషోత్తంకి నీ గురించి చెప్తాను అని అన్నది. చెల్లెలి ప్రవర్తనకి కోపం పెరిగిపోయిన సాకేత్ ఎర్రబడిన ముఖంతో సువీక్షని లాగి, మిస్టర్ శివ, మా తాతయ్య కూడా మీతో మాట్లాడాలి అన్నారు. మీరు బాంబేకి వచ్చినప్పుడు ఒకసారి పర్సనల్ గా మా తాతయ్యను కలవాలని కోరుకుంటున్నాను. మా తాతయ్య మీ రాక కోసం వెయిట్ చేస్తున్నారు అని సీరియస్ గా అని ఆ వెంటనే తన చెల్లెల్ని తన మనుషుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శివ ఎక్స్ప్రెషన్ ఎప్పట్లానే నార్మల్ గా ఉంది. అతని కళ్ళు క్రమంగా లోతుగా మారాయి. స్టీఫెన్, వెళ్ళి సురేందర్ నందన్ ఎక్కడున్నారో వెతికి తీసుకొనిరా అని అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ అని గంభీరంగా తల ఊపి తన గార్డ్స్ ని తీసుకుని ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు స్టీఫెన్. సరిగ్గా అరగంటలో శివ ఆఫీస్ వచ్చిన నందన్ సురేందర్ శివ వైపు విచిత్రంగా చూశారు. మాస్టర్ శివ, మీరు తిరిగి వచ్చేసారా అని కాస్త ఇబ్బందిగా అన్నారు సురేందర్ నందన్. సువీక్ష వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది. అంతేకాదు సురభిని చాలా జాగ్రత్తగా చూసుకుంటామని ఎప్పుడు శివకి మాట ఇస్తూనే ఉన్నారు సురేందర్ నందన్. కానీ ప్రతిసారి ఆ మాట తప్పుతున్నారు. అందుకే వాళ్ళకి శివ ముందు ముఖం చెల్లట్లేదు. అయితే సువీక్ష ఇక్కడ చేసిన పనులన్నీ అప్పటికే స్టీఫెన్ ద్వారా విన్న శివ ఇంకా కోపంగా ఉంటారని వాళ్ళు భయపడుతున్నారు. యా, నేను తిరిగి వచ్చాను. కానీ మీరిద్దరు బాగానే ఉన్నారు కదా? జరిగిన దానికి నేను మీ ఇద్దరిని నిందించను. సాకిత్ నాయక్ లాంటి వ్యక్తుల పొజిషన్ చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళతో డీల్ చేయడం మీలాంటి వాళ్ళకి కష్టమే అని అన్నాడు శివ. సురేందర్ నందన్లకి సామర్థ్యాలు ఉన్నప్పటికీ సాకిత్ నాయక్ లాంటి వ్యక్తులతో డీల్ చేయలేరని శివకి బాగా తెలుసు. మీరిద్దరు బాగున్నారో లేదోనని మీ ఇద్దరిని ఇక్కడికి పిలిపించాను. అంతేకాదు మీ ఇద్దరు వెంటనే చేయవలసిన పని కూడా ఒకటి ఉంది. మనోహర్ గ్రూప్స్ అండ్ విల్లాస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరిద్దరు వెంటనే వెళ్ళి వీలైనంత త్వరగా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేసి బిజినెస్ మొత్తాన్ని నార్మల్ స్టేజ్ కి తీసుకురండి. అంతేకాదు సురభి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా నార్మల్ స్టేజ్ కి రావడానికి మీరిద్దరు నాకు హెల్ప్ చేయాలి అని అన్నాడు శివ. అతను చెప్పింది చాలా శ్రద్ధగా విన్న నందన్ సురేందర్ చాలా ఒబీడియంట్ గా, మేము వెంటనే మీ ఆర్డర్స్ ని పాటిస్తాం, మీరు చెప్పిన పని వెంటనే పూర్తి చేస్తాం అని సీరియస్ గా అన్నారు. శివ లైట్ స్మైల్ ఇచ్చి ఇంకేమీ మాట్లాడలేదు. పురుషోత్తం బిల్డింగ్ ఒక బ్లాక్ బెంట్లీ కార్ వచ్చి ఆగింది. లూసిఫర్ వినయంగా డోర్ ఓపెన్ చేశాడు. శివ నార్మల్ వైట్ షర్ట్ వేసుకుని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా దిగాడు. సురభి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బాంబేలో ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన బ్రాంచ్ హైదరాబాద్ లోని పురుషోత్తం బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. శివ అక్కడికి రావడానికి ఇష్టపడలేదు. అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలని మాత్రమే వచ్చాడు. హైదరాబాద్ సిటీలో గొడవలకు సువీక్షనే కారణమని అతనికి ముందే తెలుసు. అయితే ఈ క్రేజీ అమ్మాయి ఎలాంటి చెత్త పనులు చేసిందో వాటిని సరైన దారిలో ఎలా పెట్టాలో చూడటానికి వచ్చాడు శివ. అన్నిటికంటే ముఖ్యంగా సువీక్ష ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆమె నుంచి వచ్చిన మిసెస్ శివ సువీక్ష అనే మాట హైదరాబాద్ సిటీ మొత్తాన్ని వణికిస్తోంది. సువీక్ష సురభి శివలని టార్గెట్ చేసి తన పవర్ లింక్ ఉపయోగించింది. ఇక ఇప్పుడు సురభికి తగిలిన గాయానికి కారం ఎలా పుయ్యాలో ప్లాన్స్ వేసి ఉంటారు. ముఖ్యంగా శిఖా ఫ్యామిలీకి చెందిన కొందరు వ్యక్తులు ఆమె ఎప్పుడు ఇబ్బందులు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా సువీక్షకి హెల్ప్ చేసి ఉండొచ్చని శివ ఒపీనియన్. శివ పురుషోత్తం బిల్డింగ్ లోని ఆఫీస్ లో కూర్చొని డాక్యుమెంట్స్ అన్ని చూస్తూ ఉన్నాడు. అతని ఎదురుగా సూట్లు వేసుకున్న పెద్ద పెద్ద బిజినెస్ ఆఫీసర్స్ ఉన్నారు. శివ యొక్క రాక అక్కడున్న అందరినీ షాక్ కి గురి చేసింది. చైర్మన్ ఆఫీస్ లో చైర్ లో కూర్చొని అక్కడ డాక్యుమెంట్స్ చూస్తూ, చైర్మన్ సురభి రాలేదా అని అడిగాడు శివ. అతను ఇంటికి వెళ్ళినా అక్కడ సురభి కలవలేదు. సో ఆఫీస్ కొస్తేనైనా కలుస్తుందని ఆశగా ఉన్నాడు శివ. మీరు చైర్మన్ సురభి కోసం వెతుకుతున్నారా అని అతని ముందున్న ఆఫీసర్లలో ఓ వ్యక్తి అడిగాడు. అవును, వెతుకుతున్నాను. ఎక్కడ చైర్మన్ సురభి అని అన్నాడు శివ. చైర్మన్ సురభి అని పిలువబడే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు కదా అని అన్నాడు ఆ వ్యక్తి. ఓ, మరి ఇక్కడ చైర్మన్ ఎవరు అని ముఖం చిట్లించి అన్నాడు శివ. శిఖా ఇండస్ట్రీస్ కి ఇద్దరు చైర్మన్లు ఉన్నారు. ఒకరు చైర్మన్ అనుదీప్ శిఖా, మరొకరు వైస్ చైర్మన్ యశ్వంత్ శిఖా. మీరు అనుదీప్ శిఖా కోసమే ఎదురు చూస్తున్నారా? మీకు అపాయింట్మెంట్ ఉందా అని అన్నాడు ఆ యువకుడు. అది వినగానే శివ ఫేస్ నల్లబడిపోయింది. నేను సృష్టించిన సురభి జ్యువెలరీ గ్రూప్స్ ఇప్పుడు పేరు మార్చుకోవటమే కాక ఈ కంపు వ్యక్తులతో నిండిపోయిందా? అసలు అనుదీప్ చైర్మన్ ఎలా అయ్యాడు? నేను సురభిని కదా చైర్మన్ చేసింది అని అనుకుంటున్నాడు శివ. ఓ, నువ్వెవరో నాకు గుర్తొచ్చింది. నువ్వు శిఖా ఫ్యామిలీకి చెందిన ఫేమస్ అల్లుడు కదా? ఎంత గొప్ప గెస్ట్ వచ్చాడు ఈ రోజు అని సడన్ గా వెక్కిరించే స్వరంతో వాయిస్ వినిపించింది. అది శివ ఎదురుగా ఉన్న అఫీషియల్స్ గ్రూప్లలోని ఓ వ్యక్తిది. అతను ముందుకొచ్చి, ఏంటి సురభి కోసం వెతకడానికి ఇక్కడికి వచ్చావా? సురభి చైర్మన్ గా ఉండాల్సిన సురభి గ్రూప్ ఆఫ్ కంపెనీలో చైర్మన్ పదవిలో వేరే వ్యక్తులు
కొడుకులున్నారని ఆశ్చర్యపోతున్నావా? అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఆ సురభిని చైర్మన్ పదవి నుంచి తొలగించారు అని ఎగతాళిగా శివని చూస్తూ అన్నాడు ఆ వ్యక్తి. ఓ శివ, వచ్చేసావా? చాలా రోజులైంది నిన్ను చూసి. ఏంటి, ఖర్చులకు డబ్బులు లేవా? అయితే నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదు, తప్పుడు ప్లేస్ లోకి వచ్చావు అని ఒక తెలిసిన వాయిస్ వినిపించింది. అది ఎవరో కాదు, జైషిక. అతను ఫ్యాన్సీ సూట్ లో సన్ గ్లాసెస్ తో ఉల్లాసభరితమైన ఎక్స్ప్రెషన్ తో శివ వైపు చూశాడు. అతని కళ్ళల్లో చెప్పలేనంత గర్వం తొణికిసలాడుతోంది. ఇక్కడ నిన్నెవరు లోపలికి రానిచ్చారు అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు శివ. సుభిక్ష నాయక్ ఫ్యామిలీ మాట వింటుందా లేదా? ఆమె మళ్ళీ శివ లైఫ్ లోకి వస్తుందా రాదా? ప్రపంచం మొత్తానికి శివ గురించి తెలిసినప్పుడు శిఖా ఫ్యామిలీకి ఎందుకు తెలియడం లేదు? శివ ఎవరో తెలిస్తే సురభి ఫ్యామిలీ, శిఖా ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతారు? జైకి శివ ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో.